ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ఒక కొత్త మానిటైజేషన్ టూల్ వచ్చింది. ఇక నుంచెల్లి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ప్రతి రీల్ నుంచెల్లి, ప్రతి పోస్ట్ నుంచెల్లి కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. మరి ఆ మానిటైజేషన్ ఏంటి? దాని సెట్టింగ్ ఫుల్ ప్రాసెస్ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అదే విధంగా మనము ఆ టూల్ నుంచెల్లి మనీ ఎలా సంపాదించుకుంటామో అనే ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో, మనం ఇక నుంచెల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో, ఇంతకు ముందుగా ఎర్నింగ్స్ అయితే మాత్రం మనకి కేవలం ఎవరైనా గిఫ్ట్ సెండ్ చేస్తే గానీ, లేదంటే సబ్స్క్రిప్షన్‌లో జాయిన్ అయితే గానీ, మనం ఎర్నింగ్స్ చేయడానికైతే లేదు. బట్ ఇప్పుడు మనకు నార్మల్‌గా ఎర్నింగ్ చేసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త మోటివేషన్ టూల్ వచ్చింది. సో, అదే మనకి అఫిలియేట్ ప్రోగ్రామ్. సో, ఇదైతే మాత్రము వచ్చింది. వచ్చిన వాళ్ళైతే ఒకసారి చెక్ జేసుకోండి. ఎలా చెక్ జేసుకోవాలి? ఒకవేళ వచ్చింది అంటే దాన్ని ఎలా సెటప్ జేసుకోవాలి? తర్వాత మనకి ఎర్నింగ్స్ ఎలా అవుతాయి? అనేది గూడా మీకు క్లారిటీగా చెప్తాను. సో, ఇక్కడ ఫస్ట్ అయితే మనము ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే లాగిన్ అయ్యాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ ఫోటో ఉంటుంది గదా! దానిపైన క్లిక్ జేసుకున్నాము. క్లిక్ జేసుకోగానే ఇక్కడ మనకి ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అనగానే చూడండి ఇక్కడ మనకి న్యూ ప్రోగ్రామ్ అని చూపిస్తూ మనకి కొత్తగానైతే చూపిస్తుంది. మనకేమైనా న్యూ మోటివేషన్ టూల్స్ వచ్చినాయి అనంటే ఈ విధంగా న్యూ అని చెప్తూ మనకి చూపిస్తది. దాని మీద క్లిక్ జేసుకోగానే ఇక్కడ మనకి అఫిలియేట్ ప్రోగ్రామ్‌లో మనకి ఫ్లిప్‌కార్ట్ అండ్ మింత్రా వచ్చింది. సో, నాకు మింత్రాలో అఫిలియేట్ అకౌంట్ లేదు గాబట్టి, నేను ఫ్లిప్‌కార్ట్‌నయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ అయితే అడుగుతుంది. సో, ఫ్లిప్‌కార్ట్‌కి అలో అయితే అడుగుతుంది అఫిలియేట్ అకౌంట్‌కి. అలో అని క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి కొంచెం అయితే లోడింగ్ అయిపోయింది. లోడింగ్ అయిపోయి ఇక్కడ ఆటోమేటిక్‌గా నా ఫ్లిప్‌కార్ట్ అఫిలియేట్ అకౌంట్‌కయితే ఇక్కడ లింక్ అయిపోతుంది. సో, అక్కడ మనకి దానికి సంబంధించిన మొబైల్ నంబర్ కూడా చూపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ అనగానే చూడండి పైన ఫ్లిప్‌కార్ట్ అఫిలియేట్ అనేది మనకి కనెక్టెడ్ అని చూపిస్తుంది. సో, మింత్రానేమో కనెక్ట్ చేయండి అని చెప్తుంది. సో, ఇది నాకు మింత్రాలో అఫిలియేట్ అకౌంట్ లేదు గాబట్టి, దానికి నాకు కొంచెం లాగిన్ ప్రాబ్లమ్ వచ్చేసి నేనైతే దాన్ని స్టాప్ జేశాను. ఒకవేళ మీకుంది అనంటే మాత్రం దాని మీద క్లిక్ జేసుకోగానే అఫిలియేట్ అకౌంట్ మీరు ఏ నంబర్‌తోనైతే క్రియేట్ చేశారో, ఆ నంబర్ అడుగుతది. ఆ నంబర్‌కి ఒక వెరిఫికేషన్ కోడ్ అడుగుతది. ఆ కోడ్ మనం ఎంటర్ చేయగానే అది మనకి కనెక్టింగ్ అయిపోతది. సో, మనకి దీన్ని ఓకే చేసుకునే ప్రాసెస్ అయితే మనకి చాలా సింపుల్‌గా ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎర్నింగ్స్ చేసుకోవాలి. అంటే మనం డబ్బులు సంపాదించుకోవాలి గదా! ఆ డబ్బులు సంపాదించుకోవడంలో ఎలా అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ నుంచెల్లి ఎప్పుడైనా సరే రీల్ గాని మీరు ఫోటో గాని పెడుతున్నారు అని అన్నప్పుడు మనకి మన పోస్ట్ తర్వాత మనం టైటిల్, డిస్క్రిప్షన్ రాస్తాం గదా! దాని కింద చూడండి మనకి యాడ్ ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోగానే చూడండి ఇక్కడ మనకి ఫ్లిప్‌కార్ట్ అఫిలియేట్ ఇవన్నీ చూపిస్తుంది. మింత్రా అఫిలియేట్ అని గూడా చూపిస్తుంది గదా! సో, ఇక్కడ మనము పైన సెర్చ్ బై ప్రొడక్ట్ లింక్ అని ఉంది గదా! దాని మీదైనా లేదంటే ఇక్కడ మనకి ఫ్లిప్‌కార్ట్ అని ఉంది గదా! దాని మీదైనా క్లిక్ జేసి ఇక్కడ మనకి చాలా ప్రొడక్ట్స్ అయితే చూపిస్తూ ఉంటది. అది ఇందులో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ జేయొచ్చు. మనము కంటెంట్‌కి రిలేటెడ్ అనే గాదు. నార్మల్‌గా ఏ కంటెంట్ పెట్టినా సరే మీరు ప్రొడక్ట్స్ అనేది ఈజీగా బై చేసే విధంగా ఎలాంటి ప్రొడక్ట్స్ అయితే ఉంటాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేయండి. ఓకేనా? మరీ హెవీ బడ్జెట్‌లో ఉండకుండా సింపుల్‌గా అందరూ తీసుకునే విధంగా ఉండాలి. ఒకవేళ మీరు కిచెన్‌వి చేస్తున్నారనుకోండి, దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ గానివ్వచ్చు, దానికి సంబంధించిన పొయ్యిలు అవి ఇవి ఏమైనా ఉంటే అలాంటివి. డాన్స్ చేసే వాళ్ళైతే మనకి కమ్మలు, డ్రెస్సు, మేకప్ కిట్స్ అని ఇలాంటి బోలెడన్ని ఉంటాయి కదా! అలా రిలేటెడ్‌గా కూడా చూసుకోండి. ఇంకా బాగా ఈజీగా క్లిక్ అయిపోతది. సో, ఇప్పుడు నేనైతే మాత్రం ఇక్కడ నార్మల్‌గా 2 డ్రెస్‌లనైతే ట్యాగ్ చేసి రీల్ అయితే అప్‌లోడ్ చేశాను. సో, ఇక్కడ మీరు ఫోటో అప్‌లోడ్ చేసేటప్పుడైనా సరే అక్కడ మనకి యాడ్ ప్రొడక్ట్ అని ఉంటది కదా! దాని మీద క్లిక్ చేసి మనం ప్రొడక్ట్ అయితే లింక్ జేయాలి. సో, లింక్ జేసిన తర్వాత మనకి మనీ ఎలా వస్తది అనంటే, లింక్ చేయగానే వస్తదా అంటే, లింక్ చేసిన వెంటనే మనకి రాదు. సో, ఇప్పుడు మనము దాన్ని పబ్లిక్ అన్న తర్వాత ఎవరైతే ఆ ప్రొడక్ట్స్‌ని చూస్తారో, సో, మనం ఎప్పుడైనా గూడా ఈజీగా అట్రాక్టింగ్‌గా కనిపించేటివి మాత్రమే మీరు సెలెక్ట్ చేయండి. అలా చేసిందనుకోండి, దాని మీద క్లిక్ చేయగానే ఎవరైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్‌గా వాళ్ళ ఫోన్‌లో ఉన్న ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ దగ్గరికెళ్ళి బై చేసే ఆప్షన్ దగ్గరికి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతది. సో, అక్కడి నుంచి ఎవరైనా బై చేసిర్రనుకోండి, మనకి కమిషన్ బేస్‌గా మనము మనీ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. కావాలంటే చూడండి ఇక్కడ మనము యాడ్ ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్రొడక్ట్‌కి కొంత కమిషన్ అని ఇక్కడ మనకి చూపిస్తుంది. చూడండి ఇక్కడ నాకు ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఆల్మోస్ట్ అన్నిటికి కూడా పైననేమో 6% ఎస్టిమేటెడ్ కమిషన్ 6%. దాని తర్వాత ఇంకో ప్రొడక్ట్స్‌కేమో 3%, కొన్నింటికి 3%, కొన్నింటికి 2%, కొన్నింటికి 7% ఇలా మనకి కమిషన్ అనేది ఎక్కువగా ఉంటది. ఇంకా ఎక్కువ పర్సెంటేజ్‌ని మనం ఎర్నింగ్ చేసుకోవాలంటే మింత్రా బెస్ట్. కాకపోతే మింత్రాలో నార్మల్‌గా ప్రొడక్ట్‌కి కొంచెం హెవీ అమౌంట్ ఉంటది కాబట్టి దాన్ని ఎక్కువగానైతే ఎవరు యూజ్ చేయరని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే చాలా వరకి ఎక్కువ ఫ్లిప్‌కార్టే యూజ్ చేస్తా కాబట్టి నాకు అందులో ఉంది కాబట్టి నేను చేస్తున్నా. మింత్రాలో అయితే మనకి 14%, 10%, 20% ఇలా గూడా ఉంటది. అంటే ఇప్పుడు మనం ఒక
రూ. 1000 ప్రోడక్ట్ మనం ట్యాగ్ జేసినాము. అది ఎవరైనా రూ. 1000 పెట్టి వాళ్ళు బై చేసిండ్రనుకోండి, మనకిప్పుడు ఇక్కడ చెప్పిన 7% కమిషన్ అంటే రూ. 1000 పెడితే మనకి రూ. 70 కమిషన్ అనేది మనకొస్తదనమాట. అలా మనకి కమిషన్ బేస్‌గా మనకొస్తది. సో, ఇంతకు ముందుకేమో మనము ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పినామనంటే లింక్ కావాలి అంటే మాకు లింక్ అని కామెంట్ చేయండి. లేదంటే మీకు ఆల్రెడీ డైరెక్ట్ డీఎం చేసినామా అది ఇది అనుకుంటూ పెట్టేవాళ్ళు కదా! అక్కడ క్లిక్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ కొంటే వాళ్ళకి ఇంత ముందుకు కమిషన్ అనేది వచ్చేది. బట్ ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ మన పోస్ట్ మీద గాని, రీల్ మీద గాని ఆ ప్రోడక్ట్ కనిపిస్తది. దాని మీద క్లిక్ చేసిందనుకోండి, బై అనే ఆప్షన్ దగ్గరికి డైరెక్ట్‌గా తీసుకెళ్తది. అక్కడ వాళ్ళు బై చేయగానే దానికి ఎంత కమిషన్ అయితే ఉంది అని మనకు చూపిస్తుందో, అంత కమిషన్ అనేది మనకి వస్తూ ఉంటది. ఇలాగ మనము ప్రతి రివ్యూకి మీరు మంచిగా ట్రెండింగ్‌ని బట్టి గూడా అంటే మనకిప్పుడు ఫెస్టివల్స్ జరిగే దాన్ని బట్టి గూడా ఇప్పుడు మనకిప్పుడు ఇది ఆగస్ట్ అంటే 15థ్ రాబోతుంది కాబట్టి దీనికి సంబంధించిన ప్రొడక్ట్స్‌ని మీరేమైనా ట్యాగ్ చేస్తున్నారనుకోండి. సో, కావాల్సిన వాళ్ళు దాన్ని ఎలా సెర్చ్ చేయాలో గూడా చాలా మందికి తెలీదు కాబట్టి ఈజీగా క్లిక్ చేసే అవకాశం ఉంటది. సో, దానివల్ల మనము ఎక్కువ ప్రొడక్ట్స్‌ని మంచిగా బై చేసిన వాళ్ళమవుతాం. అదే విధంగా ఎక్కువ కమిషన్‌ని గూడా మనము రాబట్టుకుంటాం. సో, ఈ విధంగా మనము ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ నుంచెల్లి మనం మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో, నేను ఆల్రెడీ ఇది నాకు ఫేస్‌బుక్ అకౌంట్‌కి గూడా లింక్ అయింది. ఫేస్‌బుక్‌లోని గూడా నేను ఆల్రెడీ ఇంతకుముందుకే ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ది గూడా నేను ఓకే చేస్తున్నాను కాబట్టి నాకు హెవీగా స్టెప్స్ అయితే అడగట్లేదు. చాలా సింపుల్‌గా అయిపోయింది. సో, మీకు గూడా ఒకవేళ అఫిలియేట్ వచ్చిందనుకోండి, వామ్మో! ఇంత ప్రాసెస్ నుంచెల్లి మనం సంపాదించుకోవచ్చా అనే డౌట్ అయితే పడకండి. ఎందుకంటే మీకు కనిపించిన ప్రతి ప్రోడక్ట్ అందరికీ కనిపించాలని లేదు గదా! కాబట్టి మీరు ప్రతిసారి అప్‌లోడ్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు వంట చేసే వాళ్ళైతే డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని అది ఎలక్ట్రానిక్ కావచ్చు, లేదంటే గిన్నెలే కావచ్చు, మనం కిచెన్‌లో ఉపయోగించుకునేవి స్టైలిష్ వస్తువులే కావచ్చు, ఏవైనా సరే అట్రాక్టింగ్‌గా ఉండేటివి అండ్ బడ్జెట్ గూడా మనం తీసుకోగలనంతగా ఉండేటివి మీరు యాడ్ చేస్తున్నారనుకోండి ఈజీగా ఉంటది. సో, ఇక డాన్స్ చేసేవాళ్ళంటే అప్పుడు వాళ్ళు ఆ డాన్స్‌లో ఉపయోగించే డ్రెస్ గావచ్చు, మేకప్ గావచ్చు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. ఇక వ్లాగింగ్ చేసుకునే వాళ్ళైతే మాత్రం లైక్ ఇప్పుడు మైక్ గావచ్చు, లేకపోతే స్టాండ్స్ అని ఇలా వాళ్ళకి ఏవి నచ్చితే వాటిని. మనం డైరెక్ట్ మన కంటెంట్‌కి తగినట్టనే గాకుండా నార్మల్‌గా ఏవైనా సరే మీరు ప్రొడక్ట్స్‌ని ఫోటోస్‌కి, రీల్స్‌కి ట్యాగ్ జేసుకోవచ్చు. అక్కడి నుంచెల్లి మీరు మనీ ఎర్నింగ్స్ అయితే జేసుకోవచ్చు. సో, మరి మీలో ఎంతమందికి ఈ ప్రోగ్రామ్ వచ్చింది? ఎంతమంది ఆల్రెడీ స్టార్టింగ్ నుంచెల్లి ఎర్నింగ్ జేసుకున్నారనేది ఒకసారి అయితే కామెంట్ జేయండి. ఇదే గాకుండా మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో లేదంటే యూట్యూబ్‌లో ఎనీ మోనిటైజేషన్ గైడెన్స్ ఇంకేదైనా కావాలి ప్రైవేట్‌గా అంటే మాత్రం వీడియో డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ ఉంటది. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అది కూడా కేవలం పెయిడ్ వర్క్‌కి మాత్రమే ఉంటుంది.